సార్ ఇప్పుడు మేజర్‌గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ముందున్న లక్ష్యాలు ఇమ్మీడియేట్‌గా 6 గ్యారంటీలు స్కీమ్ అని ప్రకటించారు. అది వెంటనే అమలు చేస్తామన్నట్టు కూడా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. సో, దానికోసం చకోర పక్షిలా ప్రజలందరూ ఎదురు చూస్తారు. ఏదో ఒక సామెతల్లో మీ దాంట్లో నుంచి ఒక సామెత తీసుకుంటే, దేవుడు మొక్కిన వరం తీర్చకపోతే దేవుడు అంటాడో అనడో తెలీదు గానీ, ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఆగ్రహావేశాలకు లోనవుతారు. అది తక్షణమే చేయాలన్నట్టుగా ప్రస్తుతం ఉన్న ఇన్‌స్టంట్ లోకం చూస్తుంది. దాన్ని ఏ రకంగా చెప్తారు? అసలు స్థూలంగా రాష్ట్ర ఆదాయం ఎంతుంది? ఎంత ఈ 6 గ్యారంటీలకి ఎంత ఖర్చయ్యే అవకాశం ఉంటుంది? ఇయన్నింటిని రేవంత్ రెడ్డి సర్కారు ఏ రకంగా సమకూర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా అల్లావుద్దీన్ అద్భుత దీపాలు గానీ, లేకపోతే మంత్రదండాలు గానీ లేవు అనేటువంటిది ముందు మనం గమనించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాల గురించి 70,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల వరకు అనేక మంది వాళ్ళ అంచనాల ప్రకారం చెప్తున్నారు. దానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి సమాచారాన్ని కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి అఫీషియల్గా మనం వెలువడిన తర్వాతనే ఉంటుంది. ఒకవేళ కనీసంగా 60,000, 70,000 కోట్లైనా కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే మన రాష్ట్ర జిఎస్డిపి, దేశం అయితే జీడిపి అంటారు, లేకపోతే రాష్ట్రం అయితే జిఎస్డిపి అంటారు, రెండు ఒకటే, పెద్ద తేడా లేదు. 14 లక్షల కోట్లు ఉన్నది. ఈ 14 లక్షల కోట్లకు గాను 3.5% చొప్పున ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 3.5% వరకు అప్పు తెచ్చుకోవడానికి కానీ ఇటువంటి దానికి కానీ ఉంటుంది. అయితే గత ప్రభుత్వం ఈ జిఎస్డిపి లేదా ఈ ఎఫ్ఆర్బిఎం నామ్స్ వీటన్నింటికి మించి, అంటే రాష్ట్ర జిఎస్డిపిలో 25% వరకు అప్పులు ఉండవచ్చు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము లేదా ప్లానింగ్ కమిషన్స్, ఫైనాన్స్ కమిషన్లు చెప్పినటువంటిది. ఇప్పుడు దాన్ని దాటి దాదాపు 34-35% వరకు ఇప్పుడు అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు పెరిగిన కారణంగానే కేంద్ర ప్రభుత్వము లేదా రిజర్వ్ బ్యాంకు రాష్ట్రాలు తీసుకునేటువంటి రుణ పరిమితుల మీద ఆంక్షలు విధించింది. అంటే 52,000, 53,000 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ వర్తమాన సంవత్సరంలో 38,000 కోట్లకు మించి మార్కెట్ల నుంచి రుణాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లేదు. ఇది కాకుండా బడ్జెట్లో దాదాపు 45,000 కోట్ల రూపాయలు లోటు చూపించారు. ఈ 45,000 కోట్ల లోటు చూపించారు అంటే ప్రతి బడ్జెట్లో చూపిస్తారు. దాన్ని ఎట్లా సేకరిస్తారు అనేటువంటి దానికి వచ్చేసరికి ప్రభుత్వ భూములు అమ్మడం లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇట్లాంటి వాటన్నిటిని అమ్మేసి తీసుకురావడం ఒకటి, లేదా జనం మీద పన్నులు వేయడం. ఆ పన్నులు కాకపోయేట్లయితే మద్యం రేట్లు పెంచడం లేదా ఇతరత్ర ఇటువంటివన్నీ కూడా చేయడం ద్వారా ఈ 45,000 కోట్లని అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇప్పటికే మద్యం రేట్లు అనేటువంటివి ఒక గరిష్ట స్థాయికి ఉన్నాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఉన్నటువంటి దానికి కనుక అదనంగా ఉండేట్లయితే ఆ రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ ఉంటుంది. అది ఒక సమస్య. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అటువంటి సమస్య ఉన్నది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య కూడా ఉన్నది. అందువలన వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని ఆ రేట్లు చేయాలి. ఇప్పటికే గరిష్టంగా ఉన్నది. ఇక భూములు అమ్ముకోవడం, రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం భూములు అమ్ముకోవడాన్ని మన పతాక స్థాయికి తీసుకెళ్లారు. అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. మొత్తం అమ్మేస్తున్నారు, ఇక భవిష్యత్ తరాలకేమి ఒక సెంటు కూడా మిగలదు అనేటువంటిది. అది ఒక వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఏ విమర్శలు అయితే చేసిందో ఆ విమర్శలను పక్కన పెట్టేసి మళ్ళీ ఆ భూముల అమ్మకం ద్వారానే అదనంగా డబ్బులు సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆయన ఏదైతే విమర్శలు చేశారో అదే కళ్ళ ముందు ఉంది. ఆ మాటలనే దిగమింగి అదే పని చేయక తప్పితే ఎక్కడి నుంచి తెస్తారనేటువంటి సమస్య. కొత్తగా అప్పులు పుట్టేటువంటి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి నిబంధనల ప్రకారం ఇచ్చేటువంటి రుణాలు ఇస్తుంది కేంద్రం, దాన్ని ఆపడానికి లేదు. కానీ అదనంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా అవకాశాలు లేవు. రెండోది రాజకీయంగా వేళ ఇవ్వాలనుకున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కేంద్రం ఇచ్చేటువంటి సమస్య లేదు. ఫైనాన్స్ కమిషన్కి కూడా ఎటువంటి అధికారాలు లేవు. అదనంగా ఇవ్వండి, అప్పనంగా పక్కదారి నుంచి ఇవ్వడానికి లేదు. అందువలన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇది ఒక సమస్య. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతాయంటే మీమాంస కాదు. అంటే ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం
మన జిఎస్టీలో కానీ లేదా ఇతర పన్నుల్లో కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఒక నెల రోజులు 2 నెలలు ఆలస్యం కావచ్చు, లేకపోతే సకాలంలో రావచ్చు. ఇస్తారు. అది తప్ప అది రాజ్యాంగబద్ధం. స్పెషల్ గ్రాంట్లు అయితే స్పెషల్ గ్రాంట్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎక్స్పెక్ట్ ఇవ్వచ్చు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. బికాజ్ బీజేపీ దాని మీద మనకి రైట్ లేదు. అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీని వైఫల్యాన్ని చూపించాలి కనుక ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని కానీ చూపించాలి. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా నాకు సడన్ గా అనిపిస్తుంది సార్. ఇప్పుడు స్పెషల్ గ్రాంట్లు తెచ్చే వాళ్ళ మేము బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు ఇవ్వట్లేదు, అక్కడ కూడా మేమే ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని వీళ్ళు కూడా ప్రచారం చేసుకునే అవకాశం చేసుకోవచ్చు. కానీ డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నటువంటి చోట్ల బీజేపీ బొక్కబోర్ల పడిందిగా. కర్ణాటకలో మరి డబుల్ ఇంజిన్ సర్కారే, హిమాచల్ ప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారే. ఎందుకు ఓడిపోయింది అక్కడ బీజేపీ? అందువలన అది ఒక మైండ్ గేమ్ తప్ప డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటిది ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి ఒక పైసా కూడా అదనంగా ఇవ్వడానికి ఎవరికి రైట్ లేదు. మరి ఇప్పుడు ఏంటి రేవంత్ రెడ్డి సర్కార్ ముందున్న సోర్సెస్ ఏంటి? ఇప్పుడు ఇమ్మీడియట్ సోర్సెస్ అయితే భూములు అమ్మటం, అంతకుమించి లేదు. లేదా కొన్ని ప్రకటించినటువంటి పథకాలకి కొన్ని కోతలు పెట్టడం. కోతలు పెడితే మళ్ళీ జనం నుంచి వ్యతిరేకత వస్తుంది. అదే కదా, ఇప్పుడు మనం పిగిలిపోయిన బట్టకి మనం మాస్కులు వేసామనుకోండి, ఒక దగ్గర కుడితే రెండో దగ్గర చిరిగిపోద్ది. అందుకని అదే పరిస్థితిలో ఇవాళ ఉంది. రెండోది, ఇప్పుడు మన రైతు బంధు అంటే సరే ఏదో పెద్ద భారం కాదు కనుక ఆల్రెడీ ఉన్నటువంటి భారాన్ని స్వల్పంగా ఏదో అడ్వాన్స్. కానీ దళిత బంధు దగ్గరకు వచ్చేసరికి మెడకు చుట్టుకుంటుంది అనేది నా అభిప్రాయం. పెద్ద మొత్తంలో నిధులు. రెండోది, గత ప్రభుత్వం మీద కూడా వచ్చినటువంటి విమర్శలు ఏమిటంటే, మామూలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉంటాయి, ఆ నిధుల్ని కేవలం వాళ్ళకి మాత్రమే ఖర్చు పెట్టాలి. ఆ నిధుల్ని ఖర్చు పెట్టకుండా ఆ నిధుల్ని ఇతర పథకాలకి వాళ్ళ కోసం అయినప్పటికీ ఇతర పథకాల రూపంలో ఖర్చు పెట్టారు. అందువలన ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి విమర్శ కూడా అదే. మీరు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏం చేశారు చెప్పండి అని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ప్రత్యేకంగా కేటాయించాలి, దాంతోపాటు దళిత బంధు నిధులు కూడా ప్రత్యేకంగా కేటాయించాలి. ఎక్కడి నుంచి తెస్తారనేటువంటి సమస్య. అందుకని గత ప్రభుత్వము 17,000 కోట్లు ఎంతో కేటాయించినప్పటికీ ఏమీ ఒక్క పైసా కూడా మళ్ళీ రిటర్న్ తీసుకుపోయారు. 2 బడ్జెట్లో అదే చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది వీళ్ళకి సమస్య. అయితే ఏంటంటే ఇమ్మీడియట్గా బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు లేవు నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్ కూడా ముందు ఉంటాయంటున్నారు. లోక్సభ ఎన్నికలు 2 నెలలు 3 నెలలు ముందు వస్తాయంటున్నారు. ఒకవేళ రాకపోయినా కానీ మార్చి నాటికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన నాటికి ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. కాంగ్రెస్ కూడా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోద్ది కనుక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్, లోక్సభ ఎన్నికల తర్వాతనే ప్రయారిటీస్ వీటన్ని నిర్ణయించుకుంటారు. ఈ లోపల మరి జనంలో తలెత్తేటువంటి ప్రశ్నలు, అమలు, ఇవన్నీ కూడా